పర్ఫెక్ట్ కొలతలతో నేను చేసిన ఆవకాయ పచ్చడండి ఇది. ఈ విధంగా ట్రై చేశారంటే మీకు సంవత్సరం పాటు ముక్క గట్టిగా ఉంటుంది, కమ్మని రుచితో అద్భుతంగా ఉంటుంది. ఆవకాయ పచ్చడి రుచి అంతా మనం ఎన్నుకునే కాయల్లోనే ఉంటుందండి. మనం పుల్లగా ఉండే కాయలు మాత్రమే తీసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. తోలు మందంగా ఉండాలి, కాయ బాగా పులుపుగా ఉండాలి. మామిడికాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని నువ్వుల నూనె తీసుకోవాలండి. పచ్చడికి ఎప్పుడైనా కానీ పప్పు నూనె బాగుంటుంది. నువ్వుల నూనె తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఈ కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలన్నీ ఇలా నువ్వుల నూనెలో వేసి ఒక 2 నిమిషాలు అలా ఉంచి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ మామిడికాయ ముక్కలన్నీ ఒక్కొక్కసారి వేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ఈ మామిడికాయ ముక్కలకి నూనె అంతా కూడా బాగా పీల్చుకుంటుందన్నమాట. అప్పుడు మనకి ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. ఇది ఒక చిట్కా అన్నమాట. నేను 3 కేజీలు మామిడికాయలు తీసుకున్నానండి. ఇవి ముట్టెతో పాటు కట్ చేయడం వల్ల మనకి ఒక 200 గ్రామ్స్ సీడ్స్ అవి పోతే 2 కిలోల 800 గ్రాములు నాకు మామిడికాయ ముక్కలు వెయిట్ వచ్చిందండి. దీనికి తగ్గ కొలతలు ఇప్పుడు కరెక్ట్గా చెప్తాను, నోట్ చేసుకోండి. ముందు ఉప్పు అండి. ఇది కల్లుప్పుని నేను మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇది 3 గ్లాసులు అన్నమాట. మామిడికాయలు ఇంతకు ముందులాగా అంత పుల్లగా ఉండటం లేదండి, అందుకని ఉప్పు కొంచెం నేను గ్లాస్కి కొంచెం తగ్గించి వేస్తున్నాను. 3 కేజీలకి 3 గ్లాసుల ఉప్పు అండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అలాగే కారం అండి. నేను ఆశీర్వాద్ చిల్లీ పౌడరే వాడతానండి. ఇది కలర్ కానీ కారం కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఉప్పు ఎంత తీసుకున్నామో కారం కూడా అంతే. 3 గ్లాసులు నిండా వేయకుండా గ్లాసుకి కొంచెం తలగొట్టు అనమాట, 3/4 గ్లాసు. అట్లాగే 3/4 గ్లాసులు వేయాలి. ఉప్పు ఎంతో కారం కూడా సమానంగా వేయాలి. ఇప్పుడు ఈ ఉప్పు కారం ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మనము చేత్తో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము నూనెలో తడుపు పెట్టుకున్న మామిడికాయ ముక్కలకి ఆవాలు మెంతులు కలిపిన పిండి వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా చేస్తే ముక్క అనేది బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. దానికి ఆవపిండి తగిలేసరికి మామిడికాయ ముక్క మామూలుగా కన్నా కూడా కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. ఈ ఆవపిండికి మెంతులు ఒక 25 గ్రామ్స్, ఆవాలు 1 గ్లాసు, ఆ 2 లైట్గా వేయించుకొని పొడి చేసుకొని ఈ మామిడికాయ ముక్కల్లో కలిపానండి. మనం ఇప్పుడు ఆవాలు పిండి కలిపిన మామిడికాయ ముక్కల్ని ఈ ఉప్పు కారం దాంట్లో వేసి బాగా కలుపుకోవాలండి. ఉప్పు కారం ఆవపిండి ఇవన్నీ కూడా కలిసేలాగా మనం పైన ఆయిల్ వేసుకొని ఇందాక మనం మామిడికాయ ముక్కల్ని నూనెలో ముంచాం కదండి, ఆ నూనె వేసి మొత్తం బాగా కలుపుకోవాలి. దీనికి నేను ఉదయం నువ్వుల నూనె తీసుకున్నానండి. నేను ప్రతి సంవత్సరం ఈ నువ్వుల నూనెతోనే చేస్తాను. టేస్ట్ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుందండి. నాకు ఈ నువ్వుల నూనె 3/4 లీటర్ పట్టిందండి. ఇంకా కొంచెం మిగిలింది ఆయిల్. ఇలా కలిపేసి ఒక 3 రోజులు ఒక తెల్లటి గుడ్డ కట్టేసి దీన్ని పక్కన పెట్టామంటే మనకి మామిడికాయ పచ్చడి రెడీ అవుతుంది. మీకు నేను ఇప్పుడు 3 రోజుల తర్వాత ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. అన్నీ ఉప్పు కారం అన్నీ ఆవాలు మెంతుల పిండి ఇవన్నీ బాగా ఊరిపోయి చూడండి ఎంత జ్యూసీగా ఉందో, ఎంత టేస్టీగా ఉంటుందో. ఇది నూనె నేను కొంచెం తక్కువే వాడతానండి, అందుకే నూనె బాగా పైకి తేలలేదు, మితంగా ఉంటుంది. ఎక్కువ వాడను నేను నూనె, అందుకని వేయలేదు. మీకు ఇష్టమైతే కొరవ నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. అమ్మని ఆవకాయని మనం ఎప్పటికీ మన జీవితంలో మర్చిపోలేమండి. అమ్మన్న ఆవకాయన్న అందరికీ అంత ఇష్టం అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.